గుంటూరు వాస్తవ్యులు శ్రీమతి ఉషగారు వారి అబ్బాయికి కలిగిన అనుభవాన్ని ఇలా చెబుతున్నారు. అతను చెన్నైలో ఉద్యోగం చేసే రోజుల్లో అరుణాచలం వెళ్ళి భగవాన్ రమణుల సన్నిధిని తరచూ దర్శిస్తూ ఉండేవారట. ఆ తరువాత కాలంలో తమ వాళ్ళు అంతా హైదరాబాద్లోనే ఉండడం వల్ల హైదరాబాద్ వచ్చేయడానికి ఉద్యోగ ప్రయత్నాలు మొదలుపెట్టారట. కానీ మనసులో మాత్రం అయ్యో, హైదరాబాద్ వెళ్ళిపోతే తరచూ అరుణాచలం దర్శించలేను కదా అనే బాధ ఉండేదట. ఇలా ఉండగా ఒకరోజు రాత్రి అతనికి స్వప్నంలో ఒక గుహలో భగవాన్ రమణులు కూర్చుని ఉన్నట్లుగా దర్శనం అయిందట. ఆ అబ్బాయి వారికి నమస్కరించి లేవగానే ఆ స్థానంలో రమణ మహర్షికి బదులు శ్రీ నాంపల్లి బాబా గారు కూర్చుని కనిపించారట. అంటే భగవాన్ రమణులు, శ్రీ నాంపల్లి బాబా వేరువేరు కాదని, ఇద్దరూ ఒకటేనని ఆ అబ్బాయికి నిదర్శనం ఇచ్చారు కదా. దిగంబర దిగంబర, శ్రీ నాంపల్లి బాబా దిగంబర.